రావడం వల్ల నీ పోస్ట్ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పారండి. అలా ఎలా జరుగుతుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు మాకు సరైన సమాధానాలు చెప్పకుండా చాలా దాటవేశారండి. మరి మేము టెట్, బిఎడ్, డిఎస్సి చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఉండి చాలా కష్టపడి చదువుకున్నామండి. మరి ఏ విధమైన ఎగ్జామ్ వాళ్ళు టెట్ రాయరంట, డిఎస్సి రాయరంట, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి డిఈఓనే చెప్పారు, మాకు కృష్ణా డిస్టిక్ డిఈఓ చెప్పారు. అలా ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు వాళ్ళు అలానే రాస్తారు, అలానే వెళ్ళిపోతారని చెప్పి అని అన్నారండి. మరి మేము కష్టపడి మెరిట్ లో ఉన్న మా ఉద్యోగాలు తీసుకెళ్లి ఏ విధమైనటువంటి ఎగ్జామ్ రాయకుండా, ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళకి మా జీవితాలతోటి గవర్నమెంట్ చాలా ఆడుకుంటుందండి. మరి దీనికోసం మేము చాలా పరంగా కలవని ఆఫీసర్ లేరు, కలవని సంస్థ ఆఫీసర్కి మేము వెళ్లకుండా లేమండి. ఆవిడ అటెండ్ అయ్యారు, టీజీటీ పీజీటీ 2 క్వాలిఫై అయ్యారట, లెటర్ పంపించారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి కృష్ణా జిల్లా డిఓ గారు, ఇప్పుడు ఇందాక శ్రీకాంత్ గారు ఏదో అన్నారు పారదర్శకత లేదు, చాలా పారదర్శకంగా చెప్పారు కదా ఆయన, మేము ఇలాగే చేస్తాం, మేము ఇంతే, మీకు వచ్చినప్పుడు రండి, లేకపోతే వెళ్ళి కూర్చోండి, కామ్గా కూర్చోండి. ఇంత ఓపెన్గా ఇంత పారదర్శకంగా చెప్పిన వాళ్ళకి అర్థం కావట్లేదు వైసీపీ వాళ్ళకి. ఏంటి సార్? వరదవర్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. సార్, మనము గ్రూప్ 1 పరీక్షలు ఏ విధంగా జరిపారో, ఎవరు పేపర్లు దిద్దారో, ఎవరు దుర్మార్గంగా వ్యవహరించారో, ఎక్కడ పేపర్లు దిద్దారో అది పబ్లిక్ డొమైన్ లో ఉంది. అది సిట్టు దర్యాప్తులు తేలింది. అంత దుర్మార్గం గ్రూప్ 1 పరీక్షలు అంటే వాళ్ళు ఆ పరీక్షలో పాస్ అయిన వాళ్ళు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. రీసౌండ్ వస్తుంది, వారు వినపడడం లేదు, వారు చెప్పేది వినపడడం లేదు, రీసౌండ్ వస్తుంది. రైట్ రైట్, ఒకసారి చెక్ చేస్తారు, టెక్నికల్ గా చెక్ చేస్తారు. మీకు వినిపిస్తుంది వాసుదేవన్ గారు? ఓకే అండి, ఇప్పుడు క్లియర్ గా ఉంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, వాళ్ళకి రీసౌండ్ వస్తుందంట పాపం. నేనేమంటున్నా అంటే పాపం కాదు, వస్తున్నదే నిజం. అది మీరు చెప్పేది అర్థం కాకుండా రీసౌండ్ లో పెట్టారు అంటే మీకు అర్థమైందండి. మీరు చెప్పేది ప్రజలకు అర్థం కావట్లనే రీసౌండ్ లో పెట్టి పాపం నాకు వచ్చింది. అందరికీ ప్రజలకు వినపడేటట్టు చెప్పారు సార్. మీరు చెప్పేది ప్రజలకు, మీరు బొంకే విషయాలు ప్రజలకు వినపడాలని చెప్పారు. శ్రీకాంత్ గారు ఆయన చెప్పే లోపల మంచి కాఫీ తాగుతుండండి, ఆయన మాట్లాడతారు. మీరు ఎందుకనే మీకు 11 ఇచ్చారు శ్రీకాంత్ గారు. సార్ నేనేమంటున్నా అంటే అంత దుర్మార్గంగా, నేను ఇందాక చెప్పాను కదా, గ్రూప్ 1 పరీక్షలు వాళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్ అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు ఉంటాయి చాలా మంది గ్రూప్ 1కి. ఆ పరీక్షను ఇంత దుర్మార్గంగా నడిపిన వాళ్ళు, ఇంత అన్యాయం చేసిన వాళ్ళు, ఆటో డ్రైవర్ల చేత, వెల్డర్ల చేత పేపర్లు దిద్దించిన వాళ్ళు, ఈ రోజు ఈ యొక్క టీచర్స్ సెలక్షన్స్ లో మెగా డిఎస్ఏలు అన్యాయం జరిగిందని అసలు ఏం ముఖం పెట్టుకుని ఎంత ధైర్యంగా వస్తున్నారండి? ఎంత బరి తెగించున్నారో నాకైతే అర్థం కావడం లేదు. సార్, ఆంజనేయ రెడ్డి గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఆంజనేయ రెడ్డి గారు మంచి పాయింట్ చెప్పారు. ఈ ఆటో డ్రైవర్లు అలాగే ఇంకెవరు అక్కడ ఇక్కడ పనిచేసే వాళ్ళు డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా సార్ మీ దగ్గర? చెప్దాం, అవి మనం డిస్ప్లే చేద్దాం, ఎందుకంటే వీళ్ళు కూడా అవి కూడా చేద్దాం. ఎక్స్పోజ్ చేయాలి, వైసీపీని వదిలిపెట్టకూడదు సార్. మీరు ఉంటే ఇవ్వండి, ఇమీడియట్ ఎక్స్పోజ్ చేద్దాం. ఆ రోజు ఈ రోజు మాట్లాడుతున్నారు, ఆ రోజు కళ్ళు మూసుకున్నారా? ఆధారాలు లేని శ్రీకాంత్ గారు ప్లీజ్ ఆయన మాట్లాడండి. పెద్ద ఆయన మాట్లాడుతున్నారు. ఆయనకి కొద్దిగా ఇక్కడ దెబ్బ తగిలినట్టుంది, ఆయనకి కొంత ఏదో గందరగోళంగా ఉన్నట్టున్నారు. అంటే మీరు చేసే అక్రమాలకు, అన్యాయాలకు మైండ్ చిక్కుకుంది. శ్రీకాంత్ గారు, మీకు మీ ముఖ్యమంత్రికి కూడా మైండ్ చిక్కుకుంది. ఒక నిమిషం, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు అర్థం కాదు, మీరేం మాట్లాడతారో మీకు అర్థం కాదు, మీ మాజీ ముఖ్యమంత్రి. ప్లీజ్, నేనే పురుషోత్తం రెడ్డి గారు మెరిట్ లిస్టే ప్రకటించలేదన్నారు. 22/8/2025 మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. మీరు వెబ్సైట్ లేకపోయి చూసుకోవచ్చు. పురుషోత్తం రెడ్డి గారు, నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నాను, సంతోషం, మంచిదే. మరి ఇన్ని రోజులు మీరు ఎందుకు గమ్ముకున్నా అండి? మీరు పోయి హైకోర్టులోనో, సుప్రీంకోర్టులోనో లేదా న్యాయస్థానంలో ఇంప్లీట్ కావచ్చుగా. మీ దగ్గర తగిన ఆధారాలు ఉంటే. ఇప్పటి వరకు కోర్టు అన్ని కూడా రిజెక్ట్ చేసిందిగా. మీరు మొదట్లోనే 32 కేసులు వేశారు, 32 కేసులనే కొట్టేశారు. మళ్ళా హైకోర్టుకు పోయారు, మళ్ళా సిబిఐ ఎంక్వైరీ కావాలంటే సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదని స్పష్టంగా హైకోర్టు చెప్పింది. మీరు ఎందుకు గమ్ముకున్నారో పురుషోత్తం రెడ్డి గారు? మీరు అనలిస్టులు, మీరు విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నారు, మీరు కోర్టుకు పోయి ఇంప్లీడ్ అయ్యి మీ దగ్గర ఉండే ఆధారాలు చూపించవచ్చుగా.
వాళ్ళకి ఆధారాలు వైసీపీ వాళ్ళ దగ్గర ఆధారాలు లేవా? వాళ్ళకి దగ్గర బుర్ర పనిచేయడం లేదా వాళ్ళకి? మీలాంటి పెద్దలు బుర్ర గల వాళ్ళు పోయి ఇంప్లీడ్ కావచ్చుగా, ఎందుకు కామ్గా ఉన్నారు? అంటే మేము అక్రమాలు చేస్తాం, మీరు వెళ్ళి ఇంప్లీడ్ అవ్వండి అని చెప్తారా? నేను అడుగుతున్నా, మేము అక్రమాలు చేస్తాం, మీరు వెళ్ళి ఇంప్లీడ్ అవ్వండి, తర్వాత చూసుకుందాం అంటారా? ఏం మాట్లాడుతున్నారు సార్ ఆంజనేయ రెడ్డి గారు? మీరు సెంటర్ లో పవర్ లో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. వాసుదేవన్ గారు ప్లీజ్ హీర్ మీ అవుట్, ప్లీజ్ హీర్ మీ అవుట్. మేము చాలా స్పష్టంగా చెప్పాము, మేము చేయలేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ పబ్లిక్ డొమైన్. మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. మరి వీళ్ళు ఎవరండి? వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులా? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు వచ్చి విక్టిమ్స్ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ సంగతి అండి, వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు అమ్మాయి మాట్లాడింది, అమ్మాయి క్వాలిఫై అయింది, వాళ్ళ సంగతి ఏంటి చెప్పండి. ప్లీజ్ అలో మీ సార్, క్వాలిఫై చాలా మంది అవుతారు సార్. మెరిట్ లిస్ట్ కి వచ్చేటప్పటికి ఎవరు మెరిట్ లో, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కు 1,00,000 మంది క్వాలిఫై అవుతారు. ఇట్ డస్ నాట్ మీన్ ఈ మెరిట్ కి వచ్చేటప్పటికే ఉన్న సీట్లకి క్రైటీరియా ఏంటని అడుగుతున్నారు ఆవిడ. మీ మెరిట్ ఎంచుకున్న మెరిట్ కృష్ణా జిల్లా డియూ గారు చెప్పారట, మేము ఇలాగే చేస్తాం, మీకు ఇష్టం అయితే చేసుకోండి. ఆయన డీటెయిల్డ్ గా వివరించుంటారు. హారిజాంటల్ మెరిట్ ఏమిటి లేదా వెర్టికల్ మెరిట్ ఏమిటి అనేది అధికారులు వైసీపీ నాయకులకి చాలా స్పష్టంగా వివరించారు. మొదట ఏమన్నారు, పేపర్ లీక్ అయిందన్నారు. పేపర్ ఎందుకు లీక్ అయ్యేది? అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది ఎవరికి ఏ పరీక్షలో ఏ ప్రశ్నలు వస్తాయో ఎవరికి తెలియదు. అది కూడా తెలియకుండా మనం సిబిటి అనేది కూడా మనం తెలియకుండా మాట్లాడుతూ పోతే ఏమిటి నాకు అర్థం కావట్లేదు. తెలుసుకోండి సార్ సిబిటి అంటే ఏంటో. పురుషోత్తమ్ రెడ్డి గారు మీరు అర్జెంట్ గా ఏం చేయాలంటే ఈ డిబేట్ అయిపోగానే ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు, మీరు డిబేట్ అయిపోగానే అర్జెంట్ గా సిబిటి అంటే ఏంటో తెలుసుకోండి. ఎక్కడైనా మీరు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళి, లేకపోతే ఎవరైనా పెద్ద పెద్ద ప్రొఫెసర్లు దగ్గరికి వెళ్ళి సార్ సిబిటి అంటే ఏంటి సార్ అని తెలుసుకొని మాట్లాడండి. లేకపోతే ఆంజనేయ రెడ్డి గారు కోపం వస్తుంది. పురుషోత్తమ్ రెడ్డి గారు అనలిస్ట్ అంటే ఆయన ఒక యూనియన్ లీడర్ అండి, స్టూడెంట్ యూనియన్ లీడర్, విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నారు. ఆయనకి ఎంతో అవగాహన ఉంటే మాట్లాడుతున్నారు. మీరు పొలిటికల్ పార్టీస్ నానండి ఒప్పుకుంటా, ఒక అనలిస్ట్, ఇండిపెండెంట్ అనలిస్ట్, ఆయనకి అట్రిబ్యూట్ చేస్తారేంటి మీరు? నేను ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ హిమ్, I am requesting him to know the CBT. సరే మీరు ఆ పని చేయండి సార్. పురుషోత్తమ్ రెడ్డి గారు 10 నుంచి 12 వరకు స్పెషల్ క్లాస్ నేను స్టూడెంట్ లీడర్నే. వాసుదేవన్ గారు ప్లీజ్ మీరు మధ్యలో ఎంట్రిఫర్ అయితే ఎట్లండి? నేను స్టూడెంట్ లీడర్నే, నేను యూనియన్ లో గెలిచిన వాడిని, అత్యధిక మెజార్టీతో మా విఆర్ కాలేజీలో నేను రికార్డు స్థాయిలో గెలిచిన వాడిని. నాకు తెలియదా నేను స్టూడెంట్ లీడర్ కాదా? నేనేమంటున్నా అంటే మీ దగ్గర ఏమంటే అప్పుడు మీరు ఏబీపీలో ఉన్నారు, కూటమిలో ఉన్నారు, ఎట్లున్నారు? నేను ఏబీపీలో ఉన్నాను, కూటమిలో ఉన్నాను. మీరు దేంట్లో ఉన్నారో ఇప్పుడు దేంట్లో ఉన్నారు నాకైతే తెలియదు. నేను మీకు మోటివ్ అట్రిబ్యూట్ చేయడంలో మీతో అనేక సందర్భాల్లో చర్చలో పాల్గొన్నా. ఐ రెస్పెక్ట్ యూ, మీరు చాలా విషయ పరిజ్ఞానం ఎందులో అటువంటి. కానీ వాళ్ళు ఏదో ధర్నాలు చేశారని లేదా ప్రభుత్వం ప్రకటించిన ఏ విధానాలను మేము ఒప్పుకోము, అది తప్పుడు విధానం అని మొత్తం మొదట ఏమన్నారు, అన్ని అమ్ముకున్నారు, పేపర్ లీక్ అయిందన్నారు, అన్ని ఉద్యోగాలు తప్పుడు అన్నారు. ఇప్పుడు ఫైనల్ గా స్పోర్ట్స్ కోటాకు వచ్చారు. మళ్ళా స్పోర్ట్స్ కోటాలో చాలా స్పష్టంగా చెప్పారు వాట్ ఈస్ హారిజాంటల్ మెరిట్, వాట్ ఈస్ వెర్టికల్ మెరిట్ పిలిచి వివరంగా చెప్పారు. నేనేమంటున్నా అంటే నిద్రపోయేవాడిని లేవగొట్టచ్చు, నిద్రపోతున్నట్టుగా నటించేవాడిని ఎవరు లేవగొడతారు సార్? 2 సంవత్సరాల తర్వాత నిద్ర మేల్కొన్నారు. ఎన్ని రోజులైంది డిఎస్సి జరిగి, ఎన్ని రోజులైంది అపాయింట్మెంట్లు జరిగి, ఎన్ని రోజులైంది ఉద్యోగాలు జరిగి? మీరు ఆ అమ్మాయి చెప్పిందే నమ్మితే కొన్ని వేల మంది అనంతపురంలో అక్కడెక్కడో బురుజు మీద ఎక్కి అన్యాయం జరగలేదు, చాలా స్పష్టంగా జరిగింది, చాలా నిజాయితీగా జరిగింది, చాలా అన్ని విషయాలు ఎక్కడా లోపాలు జరగలేదని చెప్పారు వేల మంది. నమ్మక్కర్లేదు, మీ మాట ప్రకారం ఈవిడ చెప్పింది నిజం కాదు. నేనేమంటున్నా అంటే నేను నమ్ముతారా నమ్మరనేది మీకు వదిలేశాను, కానీ ఆయన నాకేమి చెప్పలేదు, మేము ఇట్లే చేశాము అని అధికారులు. నిజంగా ఆంజనేయ రెడ్డి గారు, నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా డిఎస్సి పారదర్శకంగా. సరే, రెండు అంశాలు ఉన్నాయి ఆంజనేయ రెడ్డి గారు. కర్ణాటకలో మధు బంగారప్ప, ఒక్క నిమిషం, కర్ణాటకలో మధు బంగారప్ప అక్కడ జరిగిన లీకేజ్ వ్యవహారంలో మీరు అక్కడ మరి ప్రతిపక్షంలో ఉన్నారు, దాని మీద మీ వాయిస్ లేదు. జార్ఖండ్ లో ఎంతో కొంత మేలు వచ్చారు మీ నాయకులు, ఎంతో కొంత మేలు.
మరి పంజాబ్ No, no, పంజాబ్లో ఇంతవరకు కూడా- ఒక్క నిమిషం అండి, పంజాబ్లో మాట్లాడలేదు. ఏంటి అసలు మీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందా? మీరు కూడా కాంగ్రెసైజ్ అయిపోయారా? పంజాబ్ లో మాట్లాడడం లేదా మేము? ఎక్కడ మాట్లాడారు? ఏమిటి మీరు పంజాబ్ లో ఎక్కడ మాట్లాడారు? ఎక్కడ మీ యాజిటేషన్ ఎక్కడ కనిపించింది? జార్ఖండ్ లో కనిపించింది, జార్ఖండ్ లో కనిపించింది, కర్ణాటకలో సైలెన్స్, కర్ణాటకలో సైలెన్స్. పంజాబ్ లో మాట్లాడారు వాసుదేవన్ గారు, కర్ణాటకలో మాట్లాడారు, పంజాబ్ లో మాట్లాడారు. ఏ అంత గట్టిగా ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించడానికి కాంగ్రెస్ ఎలా పట్టుబట్టి చేసిందో మీరెందుకు చేయలేకపోతున్నారు? ఆ రెండు రాష్ట్రాలు, ఈ రాష్ట్రంలో వదిలేయండి, మీరు కూటమిలో ఉన్నారు, మీరు మాట్లాడాలనుకున్న మాట్లాడలేరు. ఈ రాష్ట్రం గురించి నేను మాట్లాడలా. ఆ రాష్ట్రాల్లో మాట్లాడడానికి మీకున్న అభ్యంతరాలు ఏంటి? సార్ మాట్లాడుతున్నారు అంటున్నాను. మా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళ తరఫున, విద్యార్థుల తరఫున చాలా గందరగోళం చేస్తున్నారు. మా నేషనల్ డిబేట్స్ కానీ, రీజనల్ ప్రాంతీయ లాంగ్వేజ్ డిబేట్స్ కానీ మీరు ఫాలో కండి. చాలా పెద్ద ఫాలో అయిన తర్వాత చెబుతున్నా. మూడు రాష్ట్రాల గురించి ప్రత్యేక ప్రస్తావన చేశాను అంటే అవి సంపూర్ణంగా ఫాలో అయ్యాను కాబట్టే చెబుతున్నాను నేను మీకు. రైట్, దుర్గాప్రసాద్ గారి దగ్గరికి వెళ్దామండి, మళ్ళీ వస్తాను దగ్గరికి. దుర్గాప్రసాద్ గారు, ఎన్ని అభియోగాలండి ఒక 450 పోస్టులకు సంబంధించి. పోనీ ఇంకోసారి రీటెస్ట్ పెట్టండి. కేంద్రంలో కూడా మీరే ఉన్నారుగా, అంటే కూటమిలో మీరే, కుడి భుజం ఏమో నితీష్, ఎడం భుజం తెలుగుదేశం. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారి చేత వీళ్ళందరూ గట్టిగా పట్టుబట్టి రాజీనామా, పాపం ఆయన రాజీనామా చేశారు, పక్క వెళ్ళిపోయారు, ఇంకోసారి టెస్ట్ పెట్టారు. ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అదే విధానం ఇక్కడ కూడా అనుసరించవచ్చు కదా. ఇంతమందికి, ఇన్ని వేల మందికి అనుమానాలు ఉన్నప్పుడు చేస్తే తప్పేంటి? నేను రాజీనామా గురించి మాట్లాడతా, ఓన్లీ టెస్ట్ గురించి మాట్లాడుతున్నా అంతే. మీకు చర్చలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా నమస్కారం. ఇక్కడ రెండు విషయాలు పరిశీలించాలండి. వీరు ఎప్పుడైతే వైసీపీ అభియోగాలు మోస్తుందో అప్పుడు ఎవరైతే నిర్వహించారో అధికారులు, పరీక్ష నిర్వహించిన వాళ్ళు ఏ రకంగా నిర్వహించాము, ఎవరైతే ఇప్పుడు అమ్మాయి మీడియా ముందు చెప్పింది, ఈఎంఐ కాకుండా ఇంకొక ఇద్దరు చెప్పారు, అందరికి కూడా ఏ విధంగా వాళ్ళు హారిజెంటల్ గా కానీ వెర్టికల్ గా కానీ ఎట్లా వాళ్ళు ఇవన్నీ ఎట్లా ఇచ్చారు అనేది వాళ్ళు వివరించారు. నేను అంటున్నా, అధికారులు 1కి 4 రోజులు వీళ్ళు ఇచ్చిన అభియోగాలను మొత్తాన్ని చేసిన తర్వాత వీళ్ళు పూర్తిగా వైసీపీ పార్టీ పొలిటికలైజ్ చేసింది.